సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శని, శని గ్రహానికి సంబంధించిన విషయాల్లో లోతుటి విషయం తెలుసుకుందాం. శని న్యాచురల్ జోడియాక్‌లో దశమ స్థానానికి మరియు 11వ స్థానానికి అధిపతి. ఎందుకనిచ్చారు? శని ఎందుకని ఇచ్చారంటే, శని వచ్చేసి కాలానికి కారకుడు. కాలానికి కారకుడు. వృత్తి కారకుడు. భయానికి కారకుడు. రోగానికి కారకుడు. ధైర్యానికి కారకుడు. పెయిన్‌కి కారకుడు. ఇన్ని కారకత్వాలున్నాయి. అయితే ఈ శని మనం ఏమనుకుంటామంటే సహజంగా మేషరాశిలో నీచబడుతున్నాడు అంటే అర్థం ఏంటి? మేషరాశిలో నీచబడుతున్నారు. అంటే అర్థం ఏంటయ్యా అంటే జు మార్స్ కుజుడు కండబలానికి కారకుడు. ఉద్రేకానికి కారకుడు. ఎప్పుడైతే శని కుజుని యొక్క క్షేత్రములో నీచబడడం అంటే దాని అర్థం పాడైపోయాడనేది మాత్రం అనుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారంటే నీచ క్షేత్రంలో శని అండి కాబట్టి మీ జీవితం ఇంతేనండి అంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే కుజుని యొక్క క్షేత్రంలో తను నీచబడడానికి కారణం ఏంటంటే కుజుడు ఉద్రేక పూరికుడు. యాంగ్జైటీకి కారకుడు. ఏదైనా పని చేయాలంటే వేగానికి కారకుడు. కోపతాపానికి కారకుడు. కాబట్టి శని ఆ క్షేత్రములో సంచారం చేస్తున్నప్పుడు మీరు కావాలంటే మేష లగ్నం గాని, మేష రాశి వారికి గాని మీరు చూడండి. ఉద్రేకం కలిగిన ఉంటారు. ప్లస్ ఆయన పక్కన ఒక ముసలాయన కనుక ఉంటే, "అరేయ్! తొందరపడమాక, ఈ పని తొందరపడమాక, నెమ్మదిగా చెయ్యి, జాగ్రత్తగా చెయ్యి. 2, 3 సార్లు చెయ్యమాక. ఏ పనైనా సరే నెమ్మదిగా, జాగ్రత్తగా ఆలోచించి చెయ్యి" అనేది ఎవరంటే శని. మనం అనుకుంటాం కుజుడు ధైర్యవంతుడని. కాదు. సాటర్న్ ఈజ్ ఏ ధైర్యవంతుడు. అదే కుజుడు మకర రాశిలో ఏమవుతాడండి? మకర రాశిలో కుజుడు ఉచ్చమా? నీచమా? మూల త్రికోణం. ఆ! అక్కడ శని క్షేత్రం కాబట్టి ఈయన కండబలం కావాలి. కండబలం కావాలి. ధైర్యం కావాలి. కండబలం అంటే అక్కడ శారీరక కష్టముతో పైకి రావాలి. ఆయన కుజుడు ఎప్పుడైతే మకర రాశిలో ఉంటారో, ఉచ్చ దృష్టి ఎక్కడ పడుతుందండి? తన నీచ క్షేత్రం మీద పడుతుంది. నీచ క్షేత్రం మీద ఉచ్చ దృష్టి పడుతుంది. కాబట్టి ఆయన స్థలం గాని, పొలం గాని కొనే స్థానాలు అంటే కొనే ప్రదేశంలో నీట సరస్సులు, లేతే చెరువులు, బోదులు, లేతే కాలవలు, లేకపోతే మన నదీ పరివాహక ప్రాంతాలలో సంచరించడం జరుగుద్ది. మీరిదే గమనించాలా. ఏ పనైనా సరే కండబలంతో చేయాల్సినవి ఉంటాయి గాబట్టి, శారీరక కష్టంతో కూడింది గాబట్టి, పనిలో నిమగ్నం అవ్వడానికి కుజుడు మకర రాశిలో ఉచ్చం పొందుతాడు. ఎందుకు? శని స్లో. ఆయనకి ధైర్య సాహసాలు ఉండినా కూడాను వేగంగా చేయలేడు. శారీరక కష్టంతో కూడిన పనులు చేయలేడు. కాబట్టి కండబలం కావాలి కాబట్టి కుజుడు అక్కడ అనుకూలవతుడు. ఓకేనా? ఒక్క నిమిషం.
రెండోది కోర్టు. కోర్టు ఎప్పుడైనా కోర్టు దగ్గరికి వెళ్ళారా మీరు కిషోర్ బాబు? వెళ్ళాం సార్. వెళ్ళాం సార్. కోర్టులో ధరించే దుస్తులు ఏంటండి? నలుపు రంగు. నలుపు రంగు. నలుపు లోపల తెలుపు. కోర్టులో అడుక్కునేవాడు కాడి నుండి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దాకా కోర్టులోకి వెళ్ళారనుకోండి, ఏమంటారు? మై లార్డ్ అంటారా? అంటారు సార్. ఆ ఆ పిలుపు కేవలం శనికి మాత్రమే ఉంటది, మై లార్డ్ అనే మాట. ఎందుకు? సనాతన ధర్మాన్ని పాటించేది శాటన్. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఓకే సార్. కూరగాయల మార్కెట్కి వెళ్ళారా? కూరగాయల మార్కెట్. వెళ్ళాం సార్. కూరగాయల మార్కెట్లో ఒక కిలో వంకాయలు తీసుకున్నారనుకోండి, ఎలా తూగు తూగుతారు వాళ్ళు? బ్యాలెన్స్ గానే ఇచ్చేస్తారు. ఒక పక్కన కిలో రాయి ఉంటది, మరొక అవును. పక్కన వంకాయలు వేస్తారు. అవునా? అవును. కరెక్ట్గా తూకం పట్టుకుంటే కరెక్ట్గా ఇటు కిలో వంకాయలు ఉండాలా, అటు పక్కన కిలో రాయి ఉండాలా. అవునా? అవును. ఆ అంటే సనాతన ధర్మం సమానంగా, ఏదైనా సమానంగా. మీరు పాపం చేశారనుకోండి, పాపము అలాగే ఉంటది. పుణ్యం చేశారనుకోండి, పుణ్యం కూడా అంతే. ఈ పాప పుణ్యాలను తక్కెట్లో వేస్తే, పుణ్యాలు బరువుగా ఉన్నాయనుకోండి, శాటన్ ఒప్పుకుంటాడు. పాపాలే బరువుగా ఉన్నాయనుకోండి, శాటన్ ఏం చేస్తాడు? హంసతూలిక దర్బారుల మీద కూర్చోబెట్టి కూడాను ఏంటి, పదవిని లాగేసుకుంటాడు. పదవిని ఉమ్. లాగేసుకుంటాడు. ఇప్పుడు జ్యోతిష్యులు ఏం చెప్తారంటే, శని అనగానే భయపడిపోతారు. ఎందుకు భయపడిపోతారు? కారణం ఏంటి? మీరు ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని మీరు పాటించరో అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. సనాతన ధర్మం ఎప్పుడు పాటించరో అప్పుడు మీకు వినాశకాలం వచ్చేసినట్టే. గత క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? జూపిటర్. జూపిటర్ ఏ భావంలో ఉంటే ఆ భావం యొక్క ఫలితం తగ్గుద్ది చెప్పుకున్నావా మనం? అవును. అవును సార్. అదే చెప్పుకున్నాం. ఆ కానీ శని ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు విపరీతంగా ఇచ్చేస్తాడు ఆయన. విపరీతంగా ఇస్తాడు. ఎంత ఇస్తాడంటే, మీ కోరిక ఏంటి? ఉదాహరణకి 4వ భావంలో ఉన్నాడు అనుకోండి, మీరు భగవంతుడా నాకు స్థలం కావాలి అంటారు, ఎమ్మటనే స్థలం ప్రాప్తిస్తుంది. భగవంతుడా నాకు ఇల్లు కావాలి, ఇల్లు ఇచ్చేస్తాడు. వాహనం కావాలి, ఇచ్చేస్తాడు. పదవి కావాలి, ఇచ్చేస్తాడు. మీరు ఏది అడిగితే అది ఇస్తాడు. కానీ దాని మూలంగా మీకు పెయిన్ అనేది ఇస్తాడు. మీకు పెయిన్ అనేది ఇస్తాడు. ఈ పెయిన్ ఏంటయ్యా అంటే, గత జన్మలో మీరు మోసం చేస్తారు. గత జన్మలో మోసం చేస్తారు. ఏ విధంగా? డబ్బు పరంగా మోసం చేస్తారు, ఆస్తి పరంగా మోసం చేస్తారు, సైట్స్ మూలంగా అంటే ల్యాండ్స్ మూలంగా మోసం చేస్తారు, వాహనాల మూలంగా మోసం చేస్తారు. ప్రతి విషయంలో మీరు మోసం చేస్తారు. ఆ మోసానికి విరుగుడేంటయ్యా అంటే, ఈ జన్మలో మీ మనసులో వాహనం కావాలి, ఇల్లు కావాలి, పదవి కావాలి, అది కావాలి, ఇది కావాలి అన్నీ ఇచ్చేస్తాడు. మీరు ఒకసారి గమనించండి. 10వ భావములో శని కనుక ఉంటే ఉన్నత పదవి ఇస్తాడు, రాజ్యాధికారాన్ని ఇస్తాడు. రాజ్య అధికారాన్ని ఇస్తాడు. మీ మనసులో ఉంటది కదా. ఫర్ అవును సపోజ్ ఉంటుంది.
మీరు గుమస్తాగా చేరారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఎదిగి ఆఫీసర్‌గా ఎళ్లారు. మేనేజర్‌గా ఎళ్లారు. తర్వాత ఎండీగా ఎళ్ళిపోయారు. మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్‌లో నుంచి మళ్ళీ గుమస్తా స్టేజ్‌లోకి తీసుకొచ్చేస్తాడు. ఎందుకు తెస్తాడు? ఎలా తెస్తాడు? కారణం ఏంటంటే, వినాశకాలే విపరీత బుద్ధి అనే పదానికి శాటర్న్ మూలకారకుడు. అధికారం పెరిగితే ఏమవుతదండి? కిందోళ్ళని చూస్తారా మీరు? ఏం మాట్లాడరే? కిషోర్ గారు. అవును సార్. చూస్తారా? అవును. అవును సార్. చూడరు. మీరు చూస్తాం. గుమస్తా దగ్గర నుంచి వచ్చానన్న సంగతి కింద మర్చిపోతారు. చూడం. మీరేం చేస్తారు? అవును. గుమస్తాగా ఉండి ఎగ్జామ్ రాస్తారు. అక్కడి నుంచి ఒక స్టెప్ ఎక్కుతారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక స్టెప్ ఎక్కుతారు. ఇలా ఎక్కగా ఎక్కగా పైకెళ్ళి కూర్చుని కిందోళ్ళని తొక్కేస్తారు. మీరు అడిగిందేంటి? పదవేగా? ఇచ్చేస్తాడు. అవును. ఇచ్చేసిన తర్వాత కరప్షన్ చేపిస్తాడు. కరప్షన్‌లో మీకు మించిన తెలివితేటలు ఎవరికుండవు. కరప్షన్ చేసే వాళ్ళకి మెయిన్ శాటర్న్ డేంజర్ కలిగిస్తాడు. సనాతన ధర్మానికి హ్మ్. కారకత్వం వహించే గ్రహం శాటర్న్. ఎప్పుడైతే మీకు విపరీతమైన డబ్బు వస్తుంది అంటే ఖచ్చితంగా దొరికిపోతారు అని అర్థం. ఏదో ఒక చోట, ఏదో ఒక చోట యాంటీ కరప్షనోళ్ళు గాని, సీబీసీఐడీలు గాని, ఐటీ డిపార్ట్‌మెంట్ గాని, ఈళ్ళొచ్చి మీద పడిపోయినోళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళ జాతకాలు చూడండి. మీకు అదే తెలుసుద్ది. వాళ్ళకి రాక రాక ఉద్యోగం వస్తది. వచ్చిన తర్వాత దాంట్లో నుండి రూపాయి ఎలా సంపాదించాలి అనే ఆలోచన ఎక్కువగా చేస్తారు. చేసినప్పుడేంటంటే ఇరుక్కుపోతారు. ఇరుక్కుపోయిన తర్వాత పదవి పోయే, పరువు పోయే, ఇంకా మానమర్యాదలు ఉన్నవాడు ఏం చేస్తాడు? ఊరేసుకొని చచ్చిపోతాడు. తెలుసా మీకు? అవును సార్. మీరందరూ జాతక చక్రాలు చూసారు గదా! జాతక చక్రాలు చూస్తున్నారా మీరు? అసలు చూస్తున్నాం. పంచాంగం చూస్తారా? చూస్తాం సార్. ఆ! 12వ భావం ఏంటి? 12వ వ్యయం. భావం. వ్యయం. వ్యయం. వ్యయమేనా? అవును. అంటే ఒక్కొక్క భావము ఒక్కొక్క కారకత్వం వహిస్తది. ఒక్కొక్క భావము ఒక్కొక్క కారకత్వం వహిస్తది. 9 గ్రహాలు కూడాను మానవుడిని ఏ విధంగా నడపాలో నడుపుతూ ఉంటాయి. అక్కడ మీకు ఇంగిత జ్ఞానము, జ్ఞానం అనేది ప్రధానం. మీకు రేపొద్దున భగవంతుడు ఏమడుగుతాడంటే, భగవద్గీత ఇచ్చాను. చదివావా? ఖురాన్ ఇచ్చాను. చదివావా? బైబిల్ ఇచ్చాను. చదివావా? నేను దీన్ని పట్టుకొని నడవరా బాబు అంటే, నీకు నేనే పైకెదిగాను. నేనే కష్టపడ్డాను. నేనే అనే పదం ఎప్పుడైతే వస్తదో పెరుగుట, విరుగుట కొరకే. ఓకేనా? సో, మీరు ఓకే జాతకాలు సార్. పరీక్షించేటప్పుడు, పరిశీలన చేసేటప్పుడు మీరు చేయవలసిన పనులేంటంటే, సాటర్న్ అండ్ రాహు ఎనీ ప్లేస్‌మెంట్, ఎనీ ప్లేస్‌మెంట్. వృత్తికారకుడు ఎవరండి? శని. శని. దూరానికి కారకుడెవరు? రాహు. రాహు. అంటే మీరు అది చూసినెమ్మటే ఏం చెప్పాలి మీరు? దూర ప్రదేశం వెళ్ళమని చెప్పాలి. వెళ్ళిపో. హ్మ్. వెళ్ళిపోయి అక్కడ బతుకు. ఒక రూ. 1,00,000 జీతం వచ్చిందనుకోండి. ఒక 15,000, 20,000 తల్లిదండ్రులకు పంపించుకో. హ్యాపీగా హ్మ్. ఉంటారు. అంతేగాని తల్లిదండ్రుల్లో దూరి ఉంటే నువ్వు రూపాయి సంపాదించలేవు అని పంపించేయడమే. ఇది 10థ్‌లో. 10థ్ ఆ! భావంలో ఉంటే. అదే రెండో భావంలో ఉంటే ఆహ్, ద కుట్ హ్మ్. ధనం. చెప్పండి. కుటుంబ స్థానం అండి. ఆ! కు కుటుంబం కుటుం నుండి దూరంగా కుటుంబ వెళ్ళు. స్థానం. కుటుంబం. కుటుంబం నుంచి దూరంగా వెళ్ళాలి. దూరంగా వెళ్ళు.
వెళ్ళి సంపాదించుకో అని చెప్పాల. అప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న వచ్చింది. సార్, వివాహం చేసుకున్న తర్వాత కుటుంబం ఏర్పడుతుంది. ఆ కుటుంబానికి దూరం వెళ్తే ఎలా అనే ప్రశ్న మీ దగ్గరికి రావాలి. మీ మనసులో వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుంటాడు. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు ఉంటాడు. అరే బాబు, నువ్వు కుటుంబానికి దూరంగా వెళ్ళమంటే ఎలా ఉంటది? బాగుంటదా? మొన్నే కదా పెళ్లి అయింది అంటాడు. ఆ! అప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయన ఆయన అరే బాబు, ఇక్కడ పరిస్థితులు అలా వేరుగా ఉన్నాయి. ఇక్కడ గ్రహగతులు ఆ విధంగా ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే కుటుంబంతో దగ్గరలో ఉంటావో ఫైనాన్స్‌లో ఎదగలేవు. మీ దగ్గర జాతకం వస్తది. వచ్చినప్పుడు ఆడు చెప్తాడు. ఒకానొకప్పుడు బాగా సంపాదించుకున్నానండి. పెళ్లయింది. పెళ్లయిన కాడి నుంచి అసలు నా తిప్పలొచ్చేసినాయండి అంటాడు. అప్పుడు చెప్పాలి మీరు. పెళ్లి కాక ముందల ఒక్కడివే సింగిల్ నాయనా. దూర ప్రాంతంలో బాగా సంపాదించావు. ఇప్పుడు బంధం ఏర్పడింది. కాబట్టి ఇబ్బందులొస్తున్నాయి. కాబట్టి నువ్వు భార్య, పిల్లలు తీసుకొని వేరే ఊరు వెళ్ళిపో. దూరంగా వెళ్ళి బతుకు. ఖచ్చితంగా జరుగుద్ది. అదే నాలుగో భావంలో ఉంటే, తను జన్మించిన క్షేత్రాన్ని తల్లి నుండి దూరంగా వెళ్ళి జీవించు అని పుట్టిన చెప్పాలి. ఊరు. అదే కనుక పుట్టిన ఊర్లోనే ఉండి తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడనుకోండి, ఎదుగు పొదుగు లేకుండా అక్కడే ఉంటాడు. ఎదుగుదల ఉండదు. హ్మ్. కాబట్టి బయటికి పో అని చెప్పాలి. అదే మూడో భావంలో ఉంటే ఆయన ఎఫర్ట్స్, ఎఫర్ట్స్‌కి కారకుడు కూడాను శాటనే. బాగా కష్టపడితే గాని ఫలితం రాదు. బాగా కష్టపడితే గాని ఫలితము రాదు. కాబట్టి తను కష్టపడి ఫలితం వచ్చినా కూడాను అది హై లెవెల్‌లో ఉంటది. కానీ ఆశ పడకూడదు. ఆశ పడ్డాడా, ఆ ఆశ పడిన దాని విధంగానే బాధింపబడతాడు. బాధింపబడతాడు. అదే కుజుడితో సంబంధం పెట్టుకున్నాడు. శని కుజుడితో సంబంధం పెట్టుకున్నప్పుడు శని ఫలితాలు తగ్గుతాయి. మీరు బాగా గమనించాలా. శని ఫలితాలు తగ్గుతాయి. కుజుడి ఫలితాలు బావుంటాయి. కాబట్టి కుజుడికి సంబంధించిన వర్కుల్లోకి వెళ్ళమనాల. అప్పుడేంటి? ఫిజికల్ యాక్టివిటీస్. ఫిజికల్ యాక్టివిటీ. శారీరకంగా. శారీరకంగా ఫిజియోథెరపీ డాక్టర్లు, ఫిజికల్, మెంటల్ బ్యాలెన్స్‌కి సంబంధించింది. తర్వాత జిమ్ము, జిమ్. ఫార్మరు, తర్వాత మెకానికలు, ఫ్యాక్టరీసు, వీటికి సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ అయి కనుక ఉంటే ఆయన గెయిన్ అవ్వగలడు. అదే కేతు ఉన్నాడనుకోండి, ఈ గ్రహాలే కలవాలని లేదుగా. కేతువు కూడా సంబంధం ఉంటదిగా. కొన్ని జాతకాలు మీ దగ్గరికి ఉంటుంది. వస్తాయిగా కేతువుది. కేతువుకు ఉంటుంది. సంబంధించినొచ్చినప్పుడు మీరు కావాలంటే ఒక కాంబినేషను 8థ్‌లో కనక 8దో భావములో కేతువు, శని కనుక ఉంటే బాగా గమనించాల. 8దో భావంలో శని, కేతువులు ఉంటే డాక్టర్ అవ్వచ్చు. లేకపోతే ఆయుర్వేదిక్ అవ్వచ్చు. లేదా కందమూలాలకు సంబంధించిన డాక్టర్లు అవ్వచ్చు. సర్జరీకి సంబంధించినవి అవ్వచ్చు. ఇప్పుడు సహజంగా బయట ఎళ్తా యాక్సిడెంట్ అవ్వగానే ఈ శని, కేతువులు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, మీరు బాగా గమనించాల. అతనికేం తెలీదు పాపం. ఏమీ నాలెడ్జే ఉండదు. అసలు చెట్ల గురించి కూడా తెలీదు. అంటే వాడు గతంలో ఎప్పుడో 25, 30 సంవత్సరాలు క్రితం విన్న విషయంతో ఆయనేం చేస్తాడంటే, టక్‌మని గుర్తుకొచ్చి రక్తం బాగా కారిపోతుందని ఆ పక్కనున్న పిచ్చ చెట్లు మొత్తం పీక్కొచ్చేస్తాడు. పీక్కొచ్చేసి నలిపేసేసి నెత్తి మీద పెడతాడు. తన స్వహస్తాలతో. నెత్తి మీదైతే నెత్తి మీద, చెయ్యికైతే చెయ్యి, కాళ్ళకైతే కాళ్ళ అక్కడ రాసేసి ఒక గుడ్డ చుడతాడు. ఎప్పుడైతే అలాగా ఆ పిచ్చి చెట్లు లాక్కొచ్చేసి తన చేత్తో ఆ గాయం కలిగిన చోట ఎక్కడైతే అద్దుతాడో అక్కడ గాయం మారిపోద్ది. గాయం మానిపోయిద్ది. దట్ ఈజ్ కేతు అండ్ సాటర్న్ కాంబినేషన్. ఎంతటి కష్టమైన ఈ ఆపరేషన్ చేస్తే చనిపోతాడు అనే కేసులు కూడాను
ఈయన ట్యాగిల్ చేస్తే సక్సెస్ అయిపోతాయి. అలాగా మన గ్రూపులో ఒక మేడం గారు ఉన్నారు, శారదా మేడం గారు. వాళ్ళ అల్లుడి జాతకం అది. ఒకటే అడిగాను, ఈయన సక్సెస్ఫుల్ డాక్టర్ మా ఆయన కనపడడానికి అంత ఎపీరియన్స్ ఉండకపోవచ్చు అన్న. అదేంటి సార్ అలాగే అన్నారు అన్నారు. ఆయన సాదాసీదా మనిషిలాగా ఉంటాడు. ఈయన ఎక్కడైతే వర్క్ చేస్తాడో ఆ హాస్పిటల్ సక్సెస్ రావడానికి ప్రధాన కారకుడు అవుతాడమ్మా అన్న. అలాగేనండి, బాగా మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా ఉంది సార్ అంటే, నేమ్ అండ్ ఫేమ్ సంగతి దేవుడెరుగు. ఆయన ఒక్కసారి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయాడంటే ఆ ఆ పేషెంట్ని బతికిచ్చేదాకా ఆయన నిద్రపోడు ఫస్ట్. ఆ పని 100కి 100%. సంబైద్యా నాని చెల్లెని విలువవా ఆ సక్సెస్ అయ్యేదాకా ఆయన నిలబడతాడు. నేమ్ అండ్ ఫేమ్ కూడా అలాగే ఇస్తాడు. దట్ ఈస్ ద కేతు అండ్ శాటర్న్. సార్ ఇప్పుడు చదువుకోని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అనే భావన మీ మనసులో కలిగిందా? అవును సార్. బ్రిక్ రాయి, బ్రిక్స్ కారకుడు కేతు. ఆహా. శారీరక కష్టంతో శారీరక కష్టాన్ని కలిగించే గ్రహం శాటర్న్. పైపులు తయారు చేస్తారు, పైపులు ఫ్యాక్టరీ ఉంటుంది తెలుసా మీకు? అవును. పైపులు, శానిటరీ పైపులు తెలుసా? అవును సార్. దానికి తెలుసు. కారకత్వం వహించేది కూడా శాటర్న్ అండ్ కేతు. తర్వాత వైరింగ్ ఉంటది, వైరింగ్ చేస్తారు. వైరింగ్ లోపల నీడిల్స్ చుడతారు తెలుసా మీకు? వైర్లు ఉండలు ఉండలు చేసేస్తారు. అల్యూమినియం. అల్యూమినియమే కానీ రాగి వైర్లకు కూడాను కారకత్వం కాపర్. వహించేది కేతు. ఈ కేతు ఓకే. 4వ భావంలో కనుక ఉన్నారనుకోండి, ఇంటికి దగ్గరలో ట్రాన్స్ఫారం లేకపోతే ఇంటి పైన వైర్లు వెళ్తాయి. మీరు కావాలంటే అది చూసుకోండి. వైర్లు కానీ, లేకపోతే అక్కడ చర్చి కానీ, లేకపోతే మన నాగేంద్ర స్వామి పుట్ట కానీ ఉంటుంది. 4వ భావంలో ఉండి జన్మించిన వాళ్ళకి ఇది 100కి 100% ఉంటుంది. ఫైనల్ చెప్పాలంటే వాళ్ళ గల్లీ అక్కడతో ఎండ్ అయిపోయి ఉంటుంది. నేరో రోడ్డు ఉంటుంది. ఇంకా మీకు చాలా సబ్జెక్ట్ చెప్పాలి నేను. ఓకేనా? కాబట్టి శని ఏ భావంలో ఉంటారో ఆ భావానికి కోరికల నిమిత్తం ఆయన ఇచ్చి ఇబ్బంది పెడతాడు. అదే 5వ భావంలో శని ఉన్నారనుకోండి, పిల్లలు పుట్టలేదు, 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 పుట్టలేదు. వాళ్ళు అన్ని దేవుళ్ళకి మొక్కేస్తారు. అందరు డాక్టర్ల దగ్గర తిరిగేస్తారు. కానీ ఎప్పుడైతే సంతానం గురించి మనం ఎంత తాపత్రయం చెందుతారో, ఆ సంతానం మూలంగా ఆ తల్లిదండ్రులకు మనశ్శాంతి ఉండదు. మీరు చూడండి, ఈ తక్కువగా అంటే చిన్న ఉద్యోగస్తులు, లేకపోతే చదువుకున్న పిల్లలు, లేకపోతే పర్వాలేదు కొంచెం ఫైనాన్స్ స్టాటస్ ఉన్న వాళ్ళ పిల్లలు తాగుడికి బానిసైపోతారు తెలుసా మీకు? విన్నారా ఎప్పుడైనా తాగుడికి? అవును సార్, విన్నాం. పంచమ భావములో కనుక శని ఉండినా, శని రాహులు కలిసినా కూడాను పిల్లల కోసం తాపత్రయం చెందిన తల్లిదండ్రులు ఆ పిల్లల మూలంగా క్షోభను అనుభవిస్తారు. కారణం ఏంటంటే పంచమ భావం నుంచి దశమ దృష్టి ఎక్కడ చూస్తారండి? చూడండి, లెక్కేసుకోండి. పంచమ భావములో ఉన్న శని దశమ దృష్టితో ఎక్కడ చూస్తారు? లెక్కేయండి. రెండో భావం. రెండో భావం అంటే కుటుంబమేగా. కుటుంబం. ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబం కోసం నానా నరకయాతన అనుభవిస్తారు. పిల్లలకి అనారోగ్యం, అంగవైకల్యం, తాగుడు, బానిసలైపోయి ఉంటారు.
ఆ తల్లిదండ్రులు ఏంటి నా కొడుకు ఇలా అయిపోయాడు ఇలాగైపోయాడు అనుకుంటారు, కానీ అసలు విషయం వాళ్ళు కోరిక. ఏం కోరిక? సంతానము సంతానం అని గోల పెడతారు. ఆ సంతానం మూలంగా ఇలా మానసిక క్షోభ అనుభవిస్తారు. కాబట్టి ఇవి అన్నీ ఎందుకు చెప్తున్నానంటే, రేపొద్దున్న మీరు అమ్మా నీకు కలిగే పిల్లవాడు మూలంగా అనర్థం ఇలా ఉంటుంది, నువ్వు ఈ కోరిక కోరొద్దు, భగవంతుడికి అడుగు, శనేశ్వరుడికి ఇలాగా తైలాభిషేకం చేసుకుంటే అప్పుడు శాంతించి ధర్మబుద్ధితో నువ్వు నడిస్తేనే ధర్మ పాలకుడు అవుతాడు నీ కొడుకు, లేకపోతే నీ కొడుకు మూలంగా నువ్వు నరకయాతన అనుభవించక తప్పదు అని చెప్పేస్తామే. మనం జ్యోతిష్యం అంటే ఏంటి? ఎదుటి వ్యక్తికి గైడెన్స్ ఇవ్వడం. ఆ గైడెన్స్ మనం రైట్ వే ఇవ్వాలి. ఇక్కడ 5వ స్థానంలో సంతానం లేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు, తెలుసా మీకు ఆ సంగతి? అవును సార్. వాళ్ళు ఏం చేస్తారంటే, పంచమ భావంలో ఎప్పుడైతే శాటర్న్ ఉంటారో వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల మూలంగా పొట్ట మీద ప్రభావం చూపిస్తాడు. పొట్ట. ఆ పంచమ భావంలో ఒక నక్షత్రం ఉంటుంది. మేషలగ్నానికి పంచమ భావంలో కేతువు, శుక్రుడు, రవి. కేతువు నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, పొట్టకు సంబంధించి పేగులకు సంబంధించి రుగ్మత. అదే కనుక శుక్రుని యొక్క నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, గైనికల్ ప్రాబ్లం. అదే రవి నక్షత్రంలో ఉంటే యాసిడిటీ, ఏది మన గ్యాస్. ఇంకా లోతుగా చెప్పాలి మీకు, ఒక్కొక్క భావంలో ఉన్న గ్రహాన్ని బట్టి రోగాలని డిసైడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం సెకండ్ దాంట్లో చూస్తూ ఉంటాడు ఆయన పంచమ భావంలో ఉండి. వాళ్ళేంటి? సద్దన్నం తింటారు, నిలవ అన్నం తింటారు, నిలవగా ఉన్న ఆహార పదార్థాలు తింటారు. వాతపు రోగం వస్తుంది, అది ఆ సంగతి వాళ్ళకి తెలియదు. శాటన్ ఏంటి? విసర్జింపబడిన వస్తువులకు కారకుడు. రాసుకోండి. బాత్రూమ్స్కి కారకుడు, డస్ట్బిన్కి కారకుడు. మానవుడు విసర్జించేది ఏంటి? మోషన్, దానికి కారకుడు. అదే బాత్రూమ్కి కారకుడు అవుతాడు. రాహు అండ్ శాటర్న్ బాత్రూమ్స్కి కారకులు అవుతారు. వీళ్ళు ఎప్పుడైతే మీ లగ్నానికి 3వ భావంలో ఉంటే, ఎవరి లగ్నానికైనా సరే 3వ భావంలో ఉంటే ట్యాప్స్ కానీ, బాత్రూమ్కి సంబంధించింది కానీ, ఎలక్ట్రికల్ కానీ రిపేర్స్ వస్తాయి. ఇప్పుడు ఎక్కడున్నారైనా కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వాళ్ళకి ఈ సమస్య ఇంట్లో వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే వైరింగ్ షార్టేజెస్, ఫ్యాక్టరీలు పేలిపోవడం, తగలడిపోవడానికి కారణాలు ఇవే. ఎప్పుడైతే ఇవి వారు నివసిస్తున్న స్థానంలో, వారు చేస్తున్న ఆఫీసుల్లో ఇలా జరగడానికి కారణాలు ఇవే. ఓకేనా? సో కేతు అండ్ మార్స్ కాంబినేషను, ఏది? వైరింగ్ తగలడిపోవడం, అది గ్యాస్ బండ పేలిపోవాలి, లేకపోతే యాసిడ్ బాయిలర్ పగిలిపోవాలి. వీటికి కారకత్వం అయింది ఎప్పుడైతే మార్స్ కనెక్టింగ్ విత్ రాహు. రాహు ఇస్ ఏ ఇంపాక్ట్ కారకుడు. సో శనికి సంబంధించింది మీకు కొన్ని సిగ్నిఫికేషన్స్ చెప్పాను. మీ యొక్క జాతకాల్లో చూసుకోండి. నేను మళ్ళీ ఇప్పుడే గూగుల్ మీట్ వదులుతాను. దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఓకే వెరీ మచ్. ఓకే సార్.